Okay, so let us start today's class. Okay, so last class లో మనం GCF, GCD, HCF నేర్చుకున్నాం. And like what is the regular way to calculate them, and what is the shortcut method, difference method వాడి. అండ్ ఇది మీరు ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ మనం ఎల్సిఎం కాన్సెప్ట్ ఒకసారి క్విక్ గా చూసుకొని, బికాస్ ఇట్స్ క్లోజ్లీ రిలేటెడ్ టు జిసిడి. అండ్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఎల్సిఎం అంటే ఏంటి? యాజ్ ఎ కాన్సెప్ట్ ఎల్సిఎం అంటే ఏంటి? సో ఎల్సిఎం అంటే జీసీడీలో ఎలాగైతే మనం సే ఫర్ ఎగ్జాంపుల్ 10, 12, ఓన్లీ 2 నెంబర్స్ తీసుకుందాం. సో దీనికి జీసీడీ ఏంటంటే కామన్ ఫ్యాక్టర్స్ తీసుకొని అందులో వాట్ వాస్ ద గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, సో 10 అంటే 2, 5, 10 into 1, సో 1, 2, 5, 10. అదే 12 అంటే 1 into 12, 2 into 6, 3 into 4. సో 1, 2, 3, 4, 6, 12. సో వీటి రెండిట్లో కామన్ ఉన్నది ఏంటి? 1 and 2. ఓకే, సో బట్ ఈ కామన్ ఫ్యాక్టర్ లో గ్రేటెస్ట్ థింగ్ ఇస్ 2. సో దిస్ వాస్ ద జీసీడీ. ఎల్సిఎం అంటే ఏంటంటే దిస్ ఇస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఆ ఫ్యాక్టర్స్ లో ఏంటంటే దోస్ నెంబర్స్ వేర్ ఏబుల్ టు డివైడ్ దీస్ నెంబర్స్, వేరస్ మల్టిపుల్ అంటే మల్టిపుల్స్ ఆర్ ద నెంబర్స్ విచ్ దీస్ నెంబర్స్ కెన్ డివైడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 కి మల్టిపుల్స్ అంటే ఏమొస్తాయి? 20, 30, 40 అలా వెళ్ళిపోతుంటుంది. అలాగే 12 కి మల్టిపుల్స్ అంటే 12, 24, 36, 48 ఇలా వెళ్ళిపోతుంటుంది. సో ఇలా అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అందులో గ్రేటెస్ట్ వెతికాం. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్స్ బోల్డ్ ఉంటాయి, ఇన్ఫినిటీ ఉంటాయి అనమాట. అంటే మీరు ఇన్ఫినిటీ దాకా వెళ్ళిపోవచ్చు. బట్ అందులో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏదో ఒక నెంబర్ రెండిటికి కామన్ అయి ఉంటుంది. ఆ లీస్ట్ అంటే రెండిటికి కామన్ అయిన లీస్ట్ నెంబర్ ఏంటి అనేది. సో ఈ కేసులో కనుక మీరు చూసుకుంటే 40, 50, 60, ఇక్కడ 12, 60. సో 60 ఈస్ ద ఎల్సిఎం. ఓకే, సో ఇది ఎల్సిఎం ఒక కాన్సెప్ట్. అగైన్ మనం నెంబర్ లైన్ లో కనుక గీసుకుంటే, సో సే ఫస్ట్ మీరు ఒకవేళ 10 తో జంప్ అవుతున్నారు అనుకోండి, మనం వేరే కలర్ తీసుకుందాం 10 కి. ఓకే, సో ఇప్పుడు 10 తో మీరు ఇలా జంప్ అవుతున్నారు అనుకోండి, ఇలా 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 వెళ్తున్నారు. ఓకే, ఇది 10. సో ఫస్ట్ జంప్ చేసినప్పుడు సే 10, 20, 30, 40, 50, 60 అలా నెంబర్ లైన్ లో అలా వెళ్ళిపోతున్నారు. అంటే 10 తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే. సెకండ్ మీరు లెట్ మీ టేక్ అనదర్ కలర్. సో సెకండ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 12 తో జంప్ అవుతున్నారు అనుకోండి. ఓకే, సో 12, 24, 36, 48, 60 అంటే ఇది 12, 24, 36, 48, 60. సో అంటే మనకి నెంబర్ ఆఫ్ జంప్స్ తో సంబంధం లేదు. బట్ వీళ్ళు స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎక్కడ మళ్ళీ 2 జంప్స్ కలుస్తాయో దట్ ఈస్ ద ఎల్సిఎం అనమాట. సో ఎల్సిఎం అంటే అది. సో కాన్సెప్ట్ క్లియర్ అయిందా? ఎల్సిఎం అంటే ఏంటనేది. ఓకే, సో మనం జనరల్ గా ఇప్పుడు మనం స్కూల్లో అంటే ఓన్లీ 2 నెంబర్స్ రూల్ ఇది. బట్ ఫస్ట్ స్కూల్లో మనం ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేసాం అనేది చూద్దాం. ఓకే, సో ఒక 3 నెంబర్స్ మనం ఇది లాస్ట్ టైం మనం జీసీడీకి తీసుకున్న నెంబర్సే ఈ 3. సో ఇందులో ఎల్సిఎం ఏంటి ఈ మూడిటికి ఏంటంటే, ఇందాక మనం 2 నెంబర్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 3 నెంబర్స్ కి మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. సో లెట్ us స్టార్ట్. సో దీనికి రెగ్యులర్ గా మన స్కూల్లో చదివిన పద్ధతి ఏంటంటే, సేమ్ మనం జీసీడీకి ఎలాగైతే చేసామో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ 2 తో అవుతుందా? అవుతుంది. దాని తర్వాత 2 తో అవ్వదు, 3 తో,
5తో. సో ఇక్కడ రాసుకుందాం. సో 150 అనేది 2 into 3 into 5 square. ఓకే, దాని తర్వాత 210, 2 105, 3తో అవుతుందా, 3 3 9, 3 5 50, దాని తర్వాత 5 7. సో 210 is equal to 2 into 3 into 5 into 7. ఓకే, దాని తర్వాత 375 చూద్దాం. ఓకే, సో 375ని మనం 3 into 5 cube. ఓకే, సో ఇలా చూసుకున్నాం. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకున్న తర్వాత మీకు జస్ట్ రివిజన్ కోసం GCD అంటే ఏం చెప్తాం, అన్నిట్లో కామన్ ఉన్న మినిమం రాయాలి. సో ఇందులో వీటి మూడిట్లో కామన్ ఉన్నది ఏంటి, 2 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, 3 3 3. సో 3 మూడు చోట్ల కామన్ ఉంది. దాని తర్వాత ఇక్కడ 5 square 5 5 cube. సో లీస్ట్ కామన్ ఏంటి, సో 5, 3 into 5, 7 ఇక్కడ ఉంది ఇక్కడ లేదు. సో GCD వాస్ 50. LCM అంటే ఏంటంటే అన్నిట్లో ఉన్న మినిమం రాసుకోవాలి. అంటే లీస్ట్ కామన్ కాబట్టి అన్నిట్లో ఉండనక్కర్లేదు, ఏ ఒక్క దాంట్లో ఉన్న ఆ ఫ్యాక్టర్ తో అది డివైడ్ అవ్వగలగాలి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో మనకి ఏదైతే LCM వస్తుందో దట్ షుడ్ బి ఎ మల్టిపుల్ ఆఫ్ 2. ఓకే, ఇక్కడ 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది. మనకి ఏదైతే వస్తుందో దట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 3. ఇక్కడ 5 square ఉంది, 5 ఉంది, 5 cube. సో వీటి మూడిట్లో హైయెస్ట్ చెప్పండి, 5 cube. ఎందుకంటే 5 will be divisible by 5 cube, 5 square will be divisible by 5 cube, 5 cube will be divisible by 5 cube. సో మన లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది అన్నిటితోటి మనకు డివైడ్ చేయగలగాలి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ 7 ఉంది కాబట్టి వెయిట్కి లేకపోయినా పర్లేదు. సో 7. సో ఇప్పుడు మీరు చూసుకుంటే 150 అంటే 2 into 3 into 5 square. సో 2 ఉంది, 3 ఉంది, 5 square ఇందులో ఉంది. 210 అంటే 2 into 3 into 5 into 7, 2 into 3 into 5 ఉంది, 7 ఉంది. 375, 3 ఉంది, 5 cube ఉంది. సో దిస్ విల్ బి ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫర్ దీస్ 3 things. ఓకే, సో ఒకవేళ మీరు క్యాల్కులేట్ చేస్తే 6 into 125 into 7, so 125 into 42 అంటే 250, 500, 5250. సో దీని LCM ఏంటంటే 5250. ఓకే, సో ఇది మనం రెగ్యులర్ గా మనం స్కూల్లో చదువుకున్నాం. అండ్ మోర్ ఆర్ లెస్ చాలా చోట్ల మీకు దిస్ మెథడ్ ఈస్ గుడ్. అంటే మీకు ఒకవేళ ఈ మెథడ్ కనుక గుర్తుంటే, అంటే మీరు ఫాస్ట్ గా రాసుకోగలిగితే దిస్ విల్ బి ద ఫాస్టెస్ట్. సో కాకపోతే ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది, అది నేను నెక్స్ట్ చెప్తాను. బట్ ఫర్ బిగ్గర్ నెంబర్స్ వాట్ ఐ హావ్ సీన్ ఇస్ దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ మెథడ్. అంటే మన స్కూల్లో ఏదో చదువుకున్నాం మీరు డైరెక్ట్ గా అదే పెట్టేయచ్చు. అంటే బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ స్మాలర్ నెంబర్స్ ఉండి కోప్రైమ్స్ చూడగలిగితే దెన్ ఐ టెల్ ద కోప్రైమ్ మెథడ్. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో దిస్ విల్ బి ద ఫాస్టెస్ట్ మెథడ్. బట్ అగైన్ ఐ లీవ్ ఇట్ యూ. మీకు ఒకవేళ కోప్రైమ్ మెథడ్ ఫాస్ట్ అనిపిస్తే విచ్ ఐ విల్ టెల్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్, మీరు అది ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇది క్లియరా, ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందా మీకు? yes sir, ఓకే clear అయింది. ఓకే, సో ఇప్పుడు జస్ట్ మనకు దీనికి ఒక అంటే ఇక్కడ మీరు కనుక గమనించినట్టయితే మనం అదే అగైన్ ఇది ఓన్లీ ఫర్ 2 numbers కే ఈ రూల్ వ్యాలిడ్. సో the rule is GCD of N1 and N2. అంటే ఒక 2 numbers మనం N1 N2 అనుకుంటే GCD of N1 and N2 into LCM of N1 and N2 is equal to N1 into N2. ఓకే, సో ఇది 3 numbers కి కాదు, ఓన్లీ 2 numbers కే వ్యాలిడ్ ఇది. సో అది ఎలా అంటే ఇందాక మనం సే ఫర్ ఎగ్జాంపుల్ 10 12 తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో 10 అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో చూపిస్తే 2 into 5, 12 అనుకోండి 4 into 3 కాబట్టి 2 square into 3. ఓకే, సో ఇప్పుడు ఈ ఓన్లీ 2 numbers తీసుకున్నప్పుడు GCD అంటే ఏంటి, రెండిట్లో కామన్ ఉన్నది అంటే 2. ఓకే, 3 లేదు 5 లేదు. LCM అనుకోండి
రెండిట్లో మాక్సిమం. సో 2 స్క్వేర్ కావాలి, ఇక్కడ 3 మినిమం 3 ఉంది కాబట్టి 3 కావాలి, ఇది 5. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలనుకోండి, మీకు ఎలా ఉంటుంది ఇది? 2 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక నెంబర్, 5 2s are 10, ఇది ఇంకో నెంబర్. సో ఫర్ 2 నెంబర్స్ ఏంటంటే GCD ఆఫ్ n1, n2 ఇంటూ LCM of those 2 numbers is equal to the multiplication of or the product of those 2 numbers. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా డైరెక్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే కొన్ని కేసెస్ లో వెన్ యూ హ్యావ్ టు రిజాల్వ్ ఫర్ అంటే 2 నెంబర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ వస్తే దిస్ ఫార్ములా విల్ హెల్ప్ యూ క్యాలిక్యులేట్ క్వికర్. ఓకే, వాళ్ళు మీకు GCD ఇచ్చేసి LCM ఇచ్చేసి ఒక నెంబర్ ఇచ్చేసి వాట్ ఈస్ ద అదర్ నెంబర్ అని అడిగితే, అంటే వెరీ రేర్లీ వస్తుంది, బట్ మీకు ఏదో ప్రాబ్లమ్ సినారియోలో రావచ్చు, బట్ రిమెంబర్ దిస్ వన్. ఓకే, సరేనమ్మా? ఓకే, సో ఓకే, సో LCM నేను చెప్పినట్టు ఇందాకటి మెథడే ఫాస్టర్ మెథడ్, అంటే ఒక పెద్ద నెంబర్స్ ఉన్నది. బట్ కొన్ని ఏంటంటే మీరు చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు కో ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ కనుక మీకు తెలిస్తే వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే, కో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ కో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే, మామూలు ప్రైమ్ నెంబర్ అంటే మనకు తెలుసు కదా, 2 3 5 వాటికి అపార్ట్ ఫ్రమ్ దట్ నెంబర్ అండ్ 1 దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్. ఓకే, మనకి ఏమేమి ఉంటాయి? 2 3 5 7 11 13 అలాగ ఉంటాయి అనమాట. ఓకే, 17 అలా వెళ్తూ ఉంటాయి. ఒక ఐ థింక్ ఐ హ్యావ్ దట్ స్లైడ్. అంటే 1 to 100 మీకు ఈజీగా గుర్తుండిపోవాలి. సో 2 3 5 7 11 13 17 ఇక్కడ 19 23 29 31 37. సో ఈ నెంబర్స్ రోజుకి ఒకసారి ఇలా చూసుకుంటూ ఉండండి. అంటే మీకు అగైన్ చెప్పాను కదా, విజువల్ మెమరీలో ఉండిపోవాలి. సో నేను సడన్ గా 41 అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే, సో ప్రైమ్ నెంబర్స్ మనకు తెలుసు. కో ప్రైమ్ అంటే ఏంటి? కో ప్రైమ్ అంటే రెండు పక్కన అంటే నాట్ పక్కన రెండు నెంబర్స్ ఏవైతే ఉండి వాటి రెండిటికి దే డోంట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్స్ అయితే అది కో ప్రైమ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఇట్స్ ఎ కాంపోజిట్ నెంబర్. 3 into 3 7, ఈ రెండు పెట్టుకున్నాం అనుకోండి. సో 7 కి ఏంటి ఫ్యాక్టర్స్? 1 7. 9 కి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3. ఓకే, అంటే మన 9 ని 3 స్క్వేర్ అని చూపించచ్చు కాబట్టి 1 3. ఓకే, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో 1 ఆఫ్ కోర్స్ ప్రతిదానికి కామన్ ఉంటుంది అనుకోండి. 7 3, సో దెర్ ఈస్ నథింగ్ కామన్ ఇన్ బిట్వీన్. సో అలాంటప్పుడు 7 and 9 ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. అంటే వాటి రెండిటికి ఏ అపార్ట్ అంటే 1 ఎలాగో పక్కన పెట్టండి. సో దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రైమ్ నెంబర్స్, ఎనీ కామన్ ప్రైమ్ నెంబర్స్. అలాంటి వాటిలన్నిటిని మనం కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంటే కో ప్రైమ్ నెంబర్ అంటే సింగిల్ నెంబర్ ఉండదు, రెండు కానీ 3 కానీ నెంబర్స్ ఉండి ఆ మూడిటికి ఏ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేకపోతే ఆ సెట్ ని మనం కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, సో 9 కాంట్ బి అన్ ఇండిపెండెంట్ కో ప్రైమ్ నెంబర్. 9 ఏదో ఒక నెంబర్ x తీసుకొని ఈజ్ ఇట్ ఎ కో ప్రైమ్ అంటే ఇట్స్ నాట్ వ్యాలిడ్. ఈజ్ ఇట్ ఎ కో ప్రైమ్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఈ క్వశ్చన్ కే అర్థం లేదు. ఓకే, కో ప్రైమ్ అనేది మనకి ఎలాగైతే కో బ్రదర్స్ ఇలా అంటామో, కో ప్రైమ్ అంటే 2 కానీ లేదా 2 or more నెంబర్స్ కానీ ఉండి ఆ నెంబర్స్ కి ఏ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కామన్ గా లేకపోతే దాన్ని మనం కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో చెప్పమ్మా. ఎస్, కరెక్ట్. పక్కన ఉన్న నెంబర్స్ ఆల్వేస్ కో ప్రైమ్ అవుతుంది. దాని తర్వాత మీరు అంటే ఇంకా ప్యాటర్న్స్ మీరు కనుక మీరు చూస్తే ఒకవేళ 3 ఆడ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, 35 37 39. ఓకే, 3 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే 36 ఇక్కడ ఉండు 38, వేర్ ద ఫస్ట్ వన్ ఈస్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇందులో చూస్తారనుకోండి. సో దీనికి ఏముంటుంది? 5 into 7 37 ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది 3 into 13. ఓకే, సో 3 కన్సిక్యూటివ్ కో ప్రైమ్ ఆడ్ నెంబర్స్ కూడా ఎప్పుడు కో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి.
ఓకే, సో అలా ఒక లిస్ట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయన్నమాట టు ఐడెంటిఫై వెదర్ నెంబర్ అంటే ఒక 3 నెంబర్స్ కానీ కోప్రైమా కాదా అని చూడడానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఓకే, అది నేను మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. అంటే దే ఆర్ జస్ట్ లైక్ సింగిల్ రూల్స్. అంటే మనం డైరెక్ట్ గా ఆ రూల్స్ కొంచెం గుర్తుపెట్టుకొని రెగ్యులర్ గా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఓకే, సో ఈ కోప్రైమ్ నెంబర్స్ ఎందుకు యూస్ఫుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెండు కోప్రైమ్ నెంబర్స్ ఇచ్చి వాటి ఎల్సిఎం ఎంతో అడిగాను అనుకోండి, మీరు డైరెక్ట్ గా ఆ రెండింటిని మల్టిప్లై చేసేయచ్చు. ఎందుకంటే వాటి హెచ్సిఎఫ్ ఎలాగో 1 ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే దాని కోప్రైమ్ నెంబర్ ఇది అని. కానీ కోప్రైమ్ నెంబర్ మనకు మెయిన్ గా ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు 9, 10, 12, 16 ఇలా ఉందనుకోండి. ఓకే, ఇలా 4 నెంబర్స్ ఇచ్చి వీటికి ఎల్సిఎం ఏంటో చెప్పమని చెప్పాను అనుకోండి. సో మీరు ఫస్ట్ చూడంగానే ఓకే 9, 10 రెండు కోప్రైమ్ కాబట్టి మీరు డైరెక్ట్ గా ఆ రెండు మల్టిప్లై చేసేయచ్చు. దాని తర్వాత 12 వచ్చినప్పుడు ఏమవుతుందంటే, 12, 10 కోప్రైమ్ కాదు, 12, 9 కోప్రైమ్ కాదు. సో ఆ కోప్రైమ్ కాకుండా ఉండడానికి కారణమైన నెంబర్ ఒకటే రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 అనేది ఇందాక ఏంటి మనం చూసింది 2 స్క్వేర్ ఇంటూ 3. సో ఒక 2 ఇక్కడ కవర్ అయిపోయింది. ఓకే, 3 ఏమో ఇందులో కవర్ అయిపోయింది. సో ఇంకొక 2 మిగిలింది. ఆ మిగిలిన ఒక్క నెంబరే రాసుకుంటాం. ఓకే, అర్థమైందా? ఎందుకంటే మనం ఇది ఐడెంటిఫై చేసాం దట్ 12 and 10 ఆర్ నాట్ కోప్రైమ్, 12 and 9 ఆర్ నాట్ కోప్రైమ్. ఓకే, అంటే దీనికి ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ముందు 2 నెంబర్స్ లో ఎక్కడో కవర్ అయిపోయి ఉంటుంది. సో కవర్ అవ్వని నెంబర్ ఒకటే మనం రాసుకోవాలి. ఓకే, సో వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎల్సిఎం. 16 అంటే ఏంటి? 2 to the power of 4. కరెక్ట్, అర్థమైందా? 2 to the 4, 4 4 the 16. ఓకే, సో 2 to the power of 4 లో ఎంత పార్ట్ ఆల్రెడీ కవర్ అయిపోయింది మనకు? 10 లో ఇలాగ మనం చూసుకుంటే ఒక 2 కవర్ అయిపోయింది, ఇక్కడ ఒక 2 కవర్ అయిపోయింది. ఓన్లీ కవర్ అవ్వంది ఏంటి? 2 స్క్వేర్ ఒకటి కవర్ అవ్వలేదు. సో ఆ కవర్ అవ్వని పార్ట్ ఒకటే మనం రాసుకుంటాం. సో ఇది చూసుకుంటే 4, 8, 80, 9, 720. సో దీని ఎల్సిఎం ఎంత అంటే 720. సో దిస్ ఈజ్ వన్ వే. మీరు రెగ్యులర్ గా, అంటే అది మనం రెగ్యులర్ గా చేసుకున్నదే, బట్ కోప్రైమ్ తెలియడం ద్వారా ఏమైందంటే సింపుల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇలా డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. ఈ రెండు కోప్రైమా, ఓకే ఇది. కాకపోతే మరీ ఎక్కువ నెంబర్స్ అయ్యాయి అనుకోండి, మీరు మరి ఒక్కొక్క దాంతో అంటే మీరు ఇట్లా క్యూములేటివ్ వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, 9, 12, 16 సేమ్ నెక్స్ట్ నెంబర్స్ ఇవ్వండి. 33, 37 ఇలా ఉందనుకోండి. సరే, మీకు ఇక్కడ దాకా 9 into 10 into 2 into 2 స్క్వేర్ వచ్చింది. ఓకే, ఇంకా అలా వెళ్తున్నారు అనుకోండి. 7, 3 ఆల్రెడీ కవర్ అయిపోయింది. సో ఓన్లీ 7 రాసుకుంటాం. 33 అంటే 3 into 11, 3 ఆల్రెడీ కవర్ అయిపోయింది, 11 మిస్ అయింది, 11 రాసుకుంటాం. 37 ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇది, సో దిస్ విల్ బి ద ఎల్సిఎం. సో అదేంటంటే మనకు కొంచెం వీటి ఫ్యాక్టర్స్ ఏంటి, అవి ఆల్రెడీ ముందు కవర్ అయ్యాయా లేవా, అవి అంటే ఆ ముందు నెంబర్స్ తోటి అవి కోప్రైమా కాదా, అలా చూసుకుంటూ వెళ్ళిపోతే లైక్ ద ఎల్సిఎం క్యాలిక్యులేషన్ వుడ్ బి ఫాస్టర్. ఓకే, బట్ జనరల్ గా వెరీ రేర్లీ వి గెట్, అంటే ఒక 10 నెంబర్లు అలా ఉన్నవి చాలా రేర్ గా వస్తాయి. మాక్సిమం నాకు తెలిసి 6, 7 ఆ రేంజ్ లో వస్తాయి. సో యూ ప్రాక్టీస్ దిస్ మెథడ్. అంటే చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ రియల్లీ హెల్ప్ యూ డూ ద స్పీడ్ క్యాలిక్యులేషన్. కానీ పెద్ద నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఇట్లా 2, 3, 4, 5, 7, 2, 8, 3, అక్కడ మనకు కొంచెం కష్టం అయిపోతుంది. అప్పుడు మీరు రెగ్యులర్ మన స్కూల్లో నేర్చుకున్న మెథడ్ ఏదైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసి చూసామో అది మీరు ఫాలో అయిపోవచ్చు. అగైన్ ఐ లీవ్ ఇట్ టు యువర్ కంఫర్ట్, బట్ ఇది మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది చేస్తే మీరు చూసారు కదా, నేను ఇండివిజువల్ గా ఒక్కొక్క దానికి ఫ్యాక్టర్స్ నేను యాక్చువల్గా చేసింది అదే, బట్ ఏంటంటే మనం డైరెక్ట్ గా మళ్ళీ క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్ గా మళ్ళీ ముందుది ఇలా క్యాలిక్యులేట్ చేసుకోకుండా మనం డైరెక్ట్ గా we will be developing the answer అన్నమాట. సో this will definitely save you lot of time. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ ఏదైనా రిపీట్ చేయమంటారా? అర్థమైంది సార్. ఓకే, సో అంటే జస్ట్ మీకు చెప్పాలంటే ఇందాక మీరు ఏం చేశారు, అన్నిటి ఫ్యాక్టర్స్ తీసుకొని అన్నిట్లో మాక్సిమం ఏ ఫ్యాక్టర్ ఉందో అది రాసుకున్నారు కదా. మనం చేస్తుంది అదే.
ఏదైనా మిగిలిపోతే ఆ ఎక్స్ట్రా అమౌంట్ వేసేసుకుంటున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, సో జీసీడీ అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో మనకి ఇప్పటిదాకా ఏంటి మామూలు నెంబర్స్ చూసాం, బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 5/3, 6/7, 8/11 ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ ఫ్రాక్షన్స్. సో దీని జీసీడీ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏంటి అని అడిగితే మనం ఏం చేస్తాం అంటే ఇట్స్ జీసీడీ ఆఫ్ 5, 6, 8 by LCM of 3, 7 and 11. ఓకే, సో ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీసీడీ అడిగితే మన మన ఆ నెంబర్స్ కి ఏం చేయమంటున్నారో న్యూమరేటర్స్ కి మనం చేయాలి, డినామినేటర్స్ కి మనం ఎల్సిఎం చేయాలి. ఓకే, అండ్ ఎల్సిఎం కూడా సేమే. సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అడిగారు అనుకోండి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ చేస్తాం డివైడెడ్ బై జీసీడీ ఆఫ్ డినామినేటర్స్. ఓకే, సో ఈ కేసులో మీరు చూస్తుంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 8 ఉంది కదా. సో వాట్ ఈస్ ద జీసీడీ ఫర్ 5, 6, 8? సో 6 అంటే 2 into 3, 5 అంటే 5, ఇదేమో 2 క్యూబ్. సో వీటి మూడిటి కామన్ ఏముంది? ఏమీ లేదు. సో 1. ఎల్సిఎం 3, 7, 11. మీరు చూసుకుంటే మూడు ఏంటి? దే ఆర్ co-prime numbers. So they will be simply multiplication of these 3. అంటే 7 3s are 21, 21 into 11, 231. సో ఇది జీసీడీ. సో ఇలాగనమాట. ఓకేనా? ఓకేనా? హలో, సార్ ఇంకోసారి సార్ ఓకే సార్. ఓకే, ఇంకొకసారి చెప్పనా? ఎస్ సార్. ఓకే, సో జీసీడీ ఆఫ్ 3 నెంబర్స్ అంటే 3 ఫ్రాక్షన్స్, 3 or 4 ఎనీ. సో జీసీడీ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే, ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? 2 పార్ట్స్ ఉంటాయి. ఓకే, దీన్ని న్యూమరేటర్ అంటాం, దీన్ని డినామినేటర్ అంటాం. కరెక్ట్? ఇది తెలుసు కదా మీకు. ఎస్ సార్. సో ఒక 3 ఫ్రాక్షన్స్ కి ఎగ్జాంపుల్ లో చూసుకుంటే మనం ఒక జీసీడీ అంటే వాట్ వీ షుడ్ డూ ఇస్ జీసీడీ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే వీటిలో న్యూమరేటర్స్ ఏంటి? 5, 6, 8 వీటి జీసీడీ మనం తీసుకున్నాం. అండ్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. డినామినేటర్స్ ఏంటి మనకు? 3, 7, 11. సో వాటి ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, సో మనకు వచ్చే ఆన్సర్ లో ద న్యూమరేటర్ వుడ్ బి జీసీడీ ఆఫ్ న్యూమరేటర్స్ and denominator will be LCM of denominators. ఓకే, మీకు ఒక ప్రాబ్లం చూపిస్తాను నెక్స్ట్, అక్కడ మీకు అర్థమైపోతుంది అంటే ఇది ఎలా చేయాలనేది. ఓకేనా? బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడన్నా ఫ్రాక్షన్స్ వస్తే వాడు ఫ్రాక్షన్స్ కి ఏం అడుగుతాడో మనం న్యూమరేటర్ కి అది అప్లై చేయాలి, డినామినేటర్ కి దాన్ని ఆపోజిట్ది. ఓకే, సో సిమిలర్ గా ఒకవేళ వాళ్ళు ఎల్సిఎం అడిగారు అనుకోండి, మనం ఎల్సిఎం కి న్యూమరేటర్స్ కి ఎల్సిఎం అప్లై చేసి డినామినేటర్స్ కి జీసీడీ అప్లై చేయాలి. ఓకే ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు అంటే మనకి ఇప్పటిదాకా నేర్చుకున్నవి ఈ క్లాస్ లాస్ట్ క్లాస్ లో అన్ని we will try to revise it and we more of practice problems. So let's go with each one of them. Okay, so ఇప్పుడు సో నవీన్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. సో సో ఎల్సిఎం ఆఫ్ 2 numbers is 936. If their HCF is 4 and one of the number is 72, what is the other number? సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? So formula to HCF into LCM equal to top 2 numbers. Correct. So LCM is 936, HCF is 4, మనం డైరెక్ట్ 72. ఓకే, సో ఇక్కడ నవీన్ వాడిన ఫార్ములా ఏంటి? 52 sir answer. యా నో ఆన్సర్ సరే, జస్ట్ టు ఎక్స్ప్లెయిన్. సో నవీన్ ఏం చేశాడంటే మనం ఇందాక ఫస్ట్ లో నేర్చుకున్నాం ఒక ఫార్ములా, n1 into n2 is LCM of both these numbers into GCD of both these numbers. ఓకే, సో నవీన్ మనకేంటి 936 ఇచ్చేసాడు, LCM 936 ఇచ్చాడు, HCF 4 ఇచ్చేసారు, దాని తర్వాత వన్ ఆఫ్ ద నెంబర్ 72. ఓకే,
ఇలా చేసుకుంటే అంటే మనకి ఇది 72 ఇది అనుకోండి. సో 72 మనం కిందకి తీసుకొని వచ్చాం. సో ఈ ఫామ్ లో పెట్టేస్తే మనకు ఈ నెంబర్ వచ్చేస్తుంది. సో లెట్స్ క్యాలిక్యులేట్. ఓకే, 9 2s are 18, 9 1s are 9, 9 4s are 36, 2 52. సో 52 అనేది మన ఆన్సర్. ఓకే, గుడ్. ఇది క్లియరా అందరికి? నవీన్ ఏదైతే వాడాడో లైక్ రూల్ టు ఐడెంటిఫై టు గెట్ ద ఆన్సర్, ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా అందరికి? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కాంప్లెక్స్ వెళ్దాం. ఓకే, అండ్ సో మేబీ నెక్స్ట్ ఎవరున్నారు? సో చందన్, మీరు ఇది హెల్ప్ చేస్తారా నాకు? లెట్స్ డూ ఇట్ టుగెదర్, సరేనా? హలో, ఓకే. సో ఇదేంటంటే మనకు డైరెక్ట్ గా జీసీడీ ఎల్సిఎం అని చెప్పరు. మనకేంటంటే ఇది ఏదో క్లాక్స్ అనో, లేకపోతే ఏదో బెల్ ఈ టైంకి అవుతుందనో, లేకపోతే ఒక పని ఈ పర్టికులర్ ఇంటర్వెల్స్ కి అవుతుందనో అలాగ వస్తుంది అనమాట. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. 2 alarm clocks ring their alarms at regular intervals of 50 seconds and 48 seconds. అంటే 2 క్లాక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది మనం క్లాక్ 1 అనుకుందాం, ఇది క్లాక్ 2. ఓకే, వాడు ఏం చెప్పాడు? ఇది ప్రతి 50 సెకండ్స్ అంటే ప్రతి 50 సెకండ్లకి అలారం కొడుతుంది. ఇది 48. సో దిస్ క్లాక్ రింగ్స్ ద అలారం ఫర్ ఎవ్రీ 48 seconds. If they first beep together at 12 noon, so both of them have beeped అంటే they rang their alarm. సో 2 క్లాక్స్ ఫస్ట్ ఎన్నింటికి 12 noon అంటే 12 PM కి 2 గంట కొట్టాయి. ఓకే, both of them rang. At what time will they beep again for the first time? ఇప్పుడు 12 తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు 2 ఒకటేసారి కొడతాయి. సో మీకు ఈ ప్రాబ్లం అర్థమైందా? అర్థం. సో ఇప్పుడు ఇందాక నేను మీకు ఫస్ట్ లో నెంబర్ డయాగ్రామ్ చూపెట్టాను కదా, అదే అనుకోండి మైండ్ లో. ఓకే, సో ఇది ఫస్ట్ క్లాక్ కి, సో 12 PM కి కొట్టింది ఇది. దాని తర్వాత ప్రతి 50 సెకండ్లకి మళ్ళీ గంట కొడుతూ ఉంటది. ఓకే, మనం సెకండ్ క్లాక్ తీసుకుందాం. సెకండ్ క్లాక్ వేరే కలర్ పెడదాం. ఓకే, సో సెకండ్ క్లాక్ ఏమన్నారంటే అది కూడా 12 o'clock ఫస్ట్ కొట్టింది, కానీ ప్రతి 48 seconds కి గంట కొడుతూ ఉంటది. సో వాడు ఏం అడిగాడు? వెన్ ఈస్ ద నెక్స్ట్ టైం బోత్ ఆఫ్ దెమ్ విల్ రింగ్ అగైన్. ఓకే, ఈ లేకపోతే 12 కూడా మనకు తెలియదు. వై నెక్స్ట్ ఏ టైంకి 2 కలిపి మళ్ళీ దే విల్ రింగ్ టుగెదర్. ఓకే, సో ఇది మనకు అడిగిన క్వశ్చన్. సో ఇందులో మీకు ఎక్కడ చూస్తే అది ఎల్సిఎమ్మా హెచ్సిఎఫ్ అది చెప్పడు. సో డైరెక్ట్ గా ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి, హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయండి, ఇలాంటివి రావు మనకు. మనకేంటంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఒక అది ఎల్సిఎం గురించి అని. సో ఇది మీరు చూసుకుంటే మన ఎల్సిఎం కాన్సెప్ట్ ఏదైతే చదివామో దిస్ ఇస్ సేమ్ యాజ్ దట్. ఓకే, వాడు ఒకటి 50 seconds తో వెళ్తుంది, ఒకటి 48 seconds తో వెళ్తుంది. వెన్ ఈస్ ద నెక్స్ట్ టైం దే బోత్ మీట్ అగైన్. సో మనకేంటి, మనకి ఎల్సిఎం చూసుకుంటే చాలు. ఓకే, విల్ గెట్ ద ఆన్సర్. సో ఇప్పుడు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో 50కి 48కి ఎల్సిఎం ఎంత? ఇవి 50 seconds. ఓకే, బై ద వే 58 48 seconds. సో 50 అంటే 5 into 10 అంటే 2 into 5 square. ఓకే, ఇది దీనిది. ఇదంతా 2 into 20 2 into 4 into 3. యా, అంటే 16 into 3 కాబట్టి 3 into 2 to the power of 4. కరెక్టా? హలో, Yes, sir. మీ వాల్యూమ్ కొంచెం లోగా ఉంది. సో ఇది చూడండి, 2 to the 4 4 4 the 16 16 3 the 48. ఓకే, అంటే నేను క్విక్ గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేసుకున్నా. దీని ఎల్సిఎం ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, 2 to the power of 4 అంటే ఈ రెండిట్లో మాక్సిమం ఉన్నది 2 to the power of 4, ఈ రెండిట్లో 3 లేదు కాబట్టి 3, మాక్సిమం ఉన్నది ఇది 5 square. సో దిస్ ఈస్ ద ఎల్సిఎం. ఓకే, సో దీన్ని మీరు చూసుకుంటే ఇది 16 into 3 48 48 into 25. ఓకే, సో దీన్ని మీరు క్విక్ క్యాలిక్యులేట్ చేయాలంటే 100/4 ఇలా అనుకోవచ్చు 25ని. సో 2
24, ఇది 12. సో 1200. ఓకే, సో నెక్స్ట్ ఏంటి 1200 సెకండ్స్ కి మనకు నెక్స్ట్ గంట కొడుతుంది. సో ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే 120 సెకండ్స్ అంటే ఎన్ని మినిట్స్ అంటే బై 60 చేసుకుంటే 20. 20. మనకి ఇక్కడ ఆన్సర్ ఉందా? లేదు. సో ఇట్స్ నన్ ఆఫ్ దిస్. ఓకేనా? ఓకే సార్. ఓకే, సో మనకు చాలా సార్లు ఏమవుతుందంటే ఇప్పుడు సెకండ్స్ ఇచ్చాడు కదా, మనం సెకండ్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేసుకోవడం మర్చిపోకూడదు. ఓకే, మనం కనుక సరిగ్గా చూసుకోకుండా సరే 1200 వచ్చింది అనేది ఇప్పుడు జస్ట్ రిపీట్. సో ఇప్పుడు 50 అంటే మనకి ఎంత? 2 × 5². ఓకే, 48. ఓకే, 2 to the power of 4 × 3. ఓకే, LCM 2 to the power of 4 × 3 × 5². ఓకే, సో 48 × 25 అంటే 100/4. సో 1200. ఓకే, సో చాలా మంది ఏం చేస్తారంటే ఇలా 1200 సెకండ్స్ అనగానే మినిట్స్ లో సరే 12 మినిట్ అంటే బై 100 చేసుకుంటారు. సో మీరు చేసుకొని ఇది ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే, విచ్ ఇస్ రాంగ్. సో 1200 సెకండ్స్ అంటే 1 మినిట్ కి 60 సెకండ్స్, 2 మినిట్స్ కి 120 సెకండ్స్. సో 1200 సెకండ్స్ అంటే ఎన్ని మినిట్స్? 20 మినిట్స్. ఓకే, సో మీరు మెయిన్ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే సో 1200 సెకండ్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేస్తే దిస్ ఇస్ 20. సో అందుకే నన్ ఆఫ్ దిస్. సో చాలా మంది ఏంటంటే 1200 రాగానే సరే 12 వచ్చేసింది అని చెప్పేసి ఇది ఈ మిస్టేక్ చేస్తుంటారు. మనకి ఏంటంటే 1 hour is equal to 60 minutes, 1 minute is equal to 60 seconds. సో ఈ పార్ట్ గుర్తుంచుకోవాలి. అంటే మీరు ఎల్సిఎం అని ఐడెంటిఫై చేసిన ఈ మిస్టేక్ అంటే కామన్ గా జరిగే మిస్టేక్స్ నాకు తెలుసు కాబట్టి అది నేను ఎంఫసైజ్ చేస్తున్నా. అంటే ఒకవేళ మీరు ఈ పరంగా ఆలోచించకపోతే ఇట్స్ వెల్ అండ్ గుడ్, బట్ జనరల్ గా చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే హడావిడిలో చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇలాంటివి. ఓకే, దే ఫర్గెట్ దట్ టు కన్వర్ట్ మినిట్ ఆర్ సెకండ్స్ ఇంటూ మినిట్స్ అండ్ మినిట్స్ ఇంటూ అవర్స్ యూ నీడ్ టు డివైడ్ బై 60 and not by 100. ఎందుకంటే మనకి జనరల్ గా మన మైండ్ లో మెట్రిక్ సిస్టమ్ ఉంటది కాబట్టి maybe we might think in that way, but yeah, if you're not thinking like that then it's good, but if you think like that then just be careful about this. Okay, okay, I think it's the same problem which is repeating. Okay, ఇప్పుడు నెక్స్ట్ సంథింగ్ సిమిలర్. ఓకే, వాడు అప్పుడు అలార్మ్ క్లాక్స్ అన్నాడు, ఇప్పుడు బెల్స్ అంటున్నాడు. ఓకే, సో 4 బెల్స్ అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉంది, కొంచెం డిఫరెంట్ అన్నమాట. కానీ ఇక్కడ మన క్వశ్చన్స్ చూడండి. ఓకే, 4 బెల్స్ టోల్ టుగెదర్ at 9 AM అంటే 4 బెల్స్ ఉన్నాయి, అవన్నీ 9 AM కి ఒకటేసారి గంట కొడతాయి. ఓకే, దే టోల్ ఆఫ్టర్ 7, 8, 11 and 12 seconds రెస్పెక్టివ్లీ. అంటే మళ్ళీ అంటే ఆ 4 బెల్స్ ఉన్నాయి అనుకోండి మీరు, అంటే ఇది నేను జస్ట్ మీకు ఇప్పుడు ఇదొక బెల్ అనుకోండి, ఇదొక బెల్, ఇదొక గంట, ఇదొక గంట. ఓకే, మీరు ఎగ్జామ్లో ఇంత టైం ఉండదు, జస్ట్ చెప్తున్నాను. సో ఇవన్నీ ఫస్ట్ 9 AM కి మోగాయి. ఓకే, సో దాని తర్వాత ఇది ప్రతి 7 seconds కి మోగుతుంది, ఇది ప్రతి 8 seconds కి. దిస్ విల్ బి ఫర్ ఎవ్రీ 11 seconds అండ్ దిస్ విల్ రింగ్ ఫర్ ఎవ్రీ 12 seconds. అది మనకి ఇచ్చాడు. సో హౌ మెనీ టైమ్స్ విల్ దే టోల్ టుగెదర్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ 3 hours? సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూసారా? ఈవెన్ ప్రీవియస్ కేసులో మనకు వెన్ దే విల్ టోల్ అగైన్ ఫస్ట్ టైం అంటే కొంచెం ఎల్సిఎం అని మైండ్ లో వస్తుంది. సో ఇక్కడ వాడు ఏమడిగాడు? ప్రతి 7 seconds, 8 seconds, 11 seconds కి 12 seconds అవుతుంది. నెక్స్ట్ 3 hours లో ఎన్నిసార్లు ఇవన్నీ కలిపి దే విల్ రింగ్. ఓకే, సో ఇక్కడ మనకు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది ఎల్సిఎం అనేది మీరు ఐడెంటిఫై చేయాలి.
ఓకే, సో అగైన్ ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్. అంటే మీకు ఎన్నిసార్లు అన్ని కలిసి కొడతాయి ఇలాంటివి వచ్చాయి అనుకోండి, ఇది మన కీవర్డ్. ఓకే, ఈ టుగెదర్ అనేది ఒక కీవర్డ్. ఓకే, ఇది కనుక వస్తే అది ఎల్సిఎం అయి ఉండొచ్చు. ఓకే, 90% ఆఫ్ ద కేసెస్ అది ఎల్సిఎం అవుతుంది. సో మనకి ఏంటంటే కలిసి జరిగేవి ఏవన్నా అంటే టుగెదర్ దే రింగ్, మీరు లాస్ట్ లో కనుక చూస్తే అగైన్ ఇక్కడ ఒక టుగెదర్ అని ఉంటుంది. ఓకే, సో ఈ టుగెదర్ అని కనపడినప్పుడు అంటే మళ్ళీ వాటన్నిటి మల్టిపుల్స్ గురించి ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బి మోర్ అబౌట్ ఎల్సిఎం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక అంటే ప్రాబ్లం ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, సో ఒక టైం లైన్ ఉంది, 9 AM కి అన్ని కొడుతున్నాయి, ఒక సర్టెన్ టైంకి అన్ని మళ్ళీ కలిపి అన్ని 4 మళ్ళీ కలిసి రింగ్ అవుతాయి. ఓకే, మళ్ళీ ఇంకో టైంకి అన్ని 4 కలిసి రింగ్ అవుతాయి, మళ్ళీ ఇంకో టైంకి అన్ని 4 కలిసి రింగ్ అవుతాయి. ఓకే, సో వాడు అడిగింది ఏంటంటే ఒక 3 hours టైంలో ఎన్నిసార్లు అవుతుంది అంటే మనం ఈ నెంబర్ చెప్పాలి. ఓకే, 3 hours టైంలో 3 సార్లు అవుతుందా, 4 సార్లు అవుతుందా, 5 సార్లు అవుతుందా, 6 సార్లు అవుతుందా. సో దీన్ని ఎలా చేస్తామంటే సో ప్రీతి మీరు లైక్ విల్ యూ బి ఏబుల్ టు వాలంటీర్? మీరు జస్ట్ మనం చదువుకున్న కాన్సెప్ట్ బట్టి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయగలరో చెప్పగలరా? No, sir. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకేంటి ఫస్ట్ టైం అన్ని ఎప్పుడు కొడుతున్నాయో అర్థం అవుతుంది కదా. ఓకే, మనం ఇందాక చేసిన ప్రీవియస్ ప్రాబ్లంలో ఏంటి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు మళ్ళీ ఎప్పుడు రింగ్ అవుతున్నాయి అనేది మనకు తెలిసింది. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఈ ఎంతెంత డ్యూరేషన్ కి అన్ని కలిసి రింగ్ అవుతాయి అనేది మనం కనుక్కోవాలి. సో దానికి మనం ఇప్పుడు ఈ ఫస్ట్ ఎప్పుడైతే 4 కలిసి రింగ్ అవుతాయో ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంటర్వెల్ లో అవుతూ ఉండొచ్చు, బట్ అగైన్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్ టైం మీట్ అయ్యాయి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎల్సిఎం. ఓకే, ఈ పాయింట్ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఎల్సిఎం. సో ఫస్ట్ లెట్ us try to find out the LCM of 7, 8, 11 and 12. ఓకే, మనం ఇందాక అనుకున్న ప్రైమ్ దాన్ని బట్టి 7, 8 there is no common thing, 8, 11 కి ఏమీ కామన్ లేదు. 12 అంటే ఏంటి, 4 into 3 అనుకుందాం. ఓకే, 4 ఆల్రెడీ ఇక్కడ కవర్ అయిపోయింది, 3 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది. సో దిస్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ దిస్ థింగ్. సో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే 8 7 56 33 అంటే 6 3 18 5 3 15 68 168. ఓకే, సో 8 14 8. సో 1848 సెకండ్స్ అనేది ఎల్సిఎం. ఓకే, సో 1848 సెకండ్స్, ప్రతి 1848 సెకండ్స్ కి ఇవి కలిసి రింగ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ టైం సే 9 o'clock కి అన్ని కలిసి అయితే నెక్స్ట్ అగైన్ 1848 సెకండ్స్ కి ఇవి కలిసి మళ్ళీ రింగ్ అవుతాయి. సో ఇది అర్థమైందా, ఇక్కడ దాకా అర్థమైందా ఎల్సిఎం ఎందుకు తీసాము అండ్ వై వీఆర్ సేయింగ్ దట్ ప్రతి 1848 సెకండ్స్ కి మళ్ళీ రింగ్ అవుతాయి, బికాస్ దిస్ ఇస్ ద ఎల్సిఎం ఆఫ్ ఆల్ దీస్ 4 నెంబర్స్. క్లియర్ అయితే డౌట్ ఉందా? హలో, Yes, sir. Clear, sir. ఇది క్లియర్ కదా. ఓకే, సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఇది కాదు. ఓకే, వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, నెక్స్ట్ 3 hours లో ఎన్నిసార్లు కలుస్తాయి. ఓకే, సో మన ఏంటి సరే 3 hours ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ప్రతి 1848 సెకండ్స్ కి అవి రింగ్ అవుతుంటాయి. అంటే ఫస్ట్ 9 o'clock తర్వాత 1848 సెకండ్స్ కి అవుతుంది, మళ్ళీ 1848 సెకండ్స్ కి, మళ్ళీ 1848 సెకండ్స్ కి ఇవన్నీ కలిసి రింగ్ అవుతాయి. 4 కలిసి అంటే మధ్యలో అవుతూనే ఉంటాయి కానీ ఇండివిజువల్ గా అవుతూ ఉంటాయి. కానీ ప్రతి 1848 సెకండ్స్ కి దే విల్ రింగ్ సైమల్టేనియస్లీ. ఓకే, సో అది ఎల్సిఎం అంటే ఎల్సిఎం ఇప్పుడు మీరు ఇప్పుడు 9 అయింది ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇంకొక టైం అనుకోండి సమ్ టైం. ఓకే, ఆ టైం దగ్గర నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసినా ఇట్ విల్ 1848 సెకండ్స్ ఓన్లీ ఆ డ్యూరేషన్. సో నెక్స్ట్ 3 hours లో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అంటే 3 hours లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి, 3 into 60 into 60. కరెక్ట్, 3 hours ని మినిట్స్ లో కన్వర్ట్ చేస్తాం, మినిట్స్ ని 60, ఎందుకంటే మనకి 1848 అనేది సెకండ్స్ లో ఉంది కాబట్టి. సో మనకి ఇక్కడ ఈ యూనిట్స్ అనేవి మనం చూసుకోవాలి. ఓకే, ఇక్కడ సెకండ్స్ ఇచ్చాడు, ఇక్కడ అవర్స్ ఇచ్చాడు. సో 3 hours అంటే ఎన్ని మినిట్స్, 3 into 60 180 minutes, 180 into 60 ఇన్ని సెకండ్స్. సో ఇన్ని సెకండ్స్ లో ఇవి ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే 3 this by 1848. ఓకే, సో మనకు
క్లోజ్ గా ఉంటే చాలు. ఓకే, మనం ఇది అంటే మనకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియక్కర్లేదు. సే అది ఫర్ ఎగ్జాంపుల్ అది 4.32 అని వచ్చింది అనుకోండి, అంటే 4 times అవి కొట్టుకున్నట్టు. ఓకే, కలిసి తగిలినట్టు. ఓకే, సో ఇది 3 తో డివిజిబుల్ 8, 9, 10, 11, 12, 8, 9. ఓకే, 3, 6, 18, 3 1s 3, 3 6 18. ఓకే, సో 2, 3 1 3, 30. ఓకే, సో ఇది అరౌండ్ 1800 by 313. ఓకే, సో మీరు ఈ ఫస్ట్ చూసుకుంటే అరౌండ్ 300 అనుకుంటే, సో 313 into 6 చేశారనుకోండి, 300 into 6 దాటిపోతుంది. సో దిస్ కుడ్ బి 5 point something. ఓకే, ఎందుకంటే 313 into 5 అంటే అది 300 దగ్గర ఉంది కాబట్టి 1500 కి దగ్గరలో ఎంత ఉంటుంది, 6 వస్తే 1800 కంటే అబౌవ్ ఉంటుంది. సో ఇట్ విల్ 5.xx. సో దీన్ని బట్టి అంటే మనకి మీకు ఫస్ట్ క్లాస్ నుంచి అదే చెప్తున్నా, కొన్ని చోట్ల మనకి ఏంటంటే యాక్చువల్ ఆన్సర్ తెలియక్కర్లేదు, మనకు జస్ట్ ఐడియా. సో 313 1800 ని 313 తో డివైడ్ చేస్తే ఇట్ విల్ బి 5 point something అనే విషయం తెలిస్తే చాలు. సో అవి 5 times కలిసి దే విల్ రింగ్ టుగెదర్. సో 5 వుడ్ బి ద ఆన్సర్. సో ఇది క్లియర్ గా ఉందా లేదా కన్ఫ్యూజ్ అయ్యారా, కొంచెం కష్టంగా ఉందా? నేను మీ క్యాట్ లో నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ కాన్సెప్ట్స్ కొంచెం స్లోగా వెళ్ళినా, ఐ వాంట్ దట్ కాన్సెప్ట్స్ టు బి క్లియర్. అప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏది క్యాలిక్యులేట్ చేయాలి, ఏది అంటే ఇది ఏ బేసిక్ కాన్సెప్ట్ కి సంబంధించిన క్వశ్చన్ అనేది అర్థమవుతుంది. సో ఇది మీకు క్లియర్ అయిందా, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసామో? చెప్పండి, ఒకరు కాకపోయినా వీల్ అగైన్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. అప్పుడు వేరే వాళ్ళకు కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది, కాన్సెప్ట్ విల్ బికమ్ స్ట్రాంగర్. క్లియర్ అయిందంటే మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ప్రీతి, మీకు అర్థమైందా? ఎస్ సార్, కానీ కొంచెం డౌట్ ఉంది సార్. చెప్పండి, డౌట్స్ ఏంటో. ఇది 1848 దగ్గర అది ఓకే, అర్థం 1848 అంటే మనం ఎల్సిఎం తీసుకోవాలమ్మా. సి మనకు టుగెదర్ అంటే ఏంటి, ఎల్సిఎం కరెక్ట్. ఎల్సిఎం అంటే ఏంటి కాన్సెప్ట్? ఎల్సిఎం అంటే ఇప్పుడు ఒక 2 numbers కి కామన్ గా ఉండే మల్టిపుల్ ఏంటి, ఆ కామన్ గా ఉండే మల్టిపుల్ లో లీస్ట్ మల్టిపుల్ ఏంటి. ఓకే, అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే అది ఇలా 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 వెళ్తుంటాయి దాని మల్టిపుల్స్. అంటే ఇప్పుడు 10 అన్నాం అనుకోండి, ఫస్ట్ అది 20, 30, 40, 60 ఈ జంప్స్ తో వెళ్తూ ఉంటది. ఓకే, 0. అదే 12 అన్నాం అనుకోండి, అది ఈ జంప్స్ తో వెళ్తుంటుంది. అంటే ఫస్ట్ 12, 12 2s are 24, 24 12 3s are 36, 12 4s are 48, 12 5s are 60. సో మళ్ళీ ఈ రెండు ఎక్కడ కలుసుకుంటాయి అనేది లీస్ట్ కామన్ మల్టిపుల్. కరెక్ట్, ఇది అర్థమైంది కదా? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్స్ కాకుండా ఈ సెకండ్స్ అనుకోండి. ఓకే, 7 seconds, ఒకటి 7 seconds లో వెళ్తుంది, అంటే ప్రతి 7 seconds కి గంట కొడుతుంది. ఇంకోటి 8 seconds కి కొడుతుంది, ఇంకోటి 11 seconds కి కొడుతుంది, ఇంకోటి 12 seconds. సో అవన్నీ మళ్ళీ ఎప్పుడు కలుస్తాయి అని అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ ఎల్సిఎం. ఓకే, అంటే ఎల్సిఎం అనేది ఈస్ ఏ కామన్ మల్టిపుల్ ఫర్ ఆల్ దీస్ నెంబర్స్. అందులో లీస్ట్ ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఓకే, ఇది అర్థమైందా? ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందా? 7 8 11 12 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలని అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇందాక ఈజియర్ వే ఏమనుకున్నాం, 7 8 11 12 వీటికి ఈజియర్ వే ఏంటి, కో ప్రైమ్స్ లా చూసుకుంటే మనకి ఈజీ అవుతుంది. 7 8 కో ప్రైమ్ కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేసేస్తాం. 8 11 8 7 11 అంటే 11 ప్రైమ్ నెంబర్ కాబట్టి అది కూడా డైరెక్ట్ గా మల్టిప్లై చేసేస్తాం. 12 అనేది ఏంటి, 4 into 3. సో 4 అనేది ఆల్రెడీ 8 లో కవర్ అయిపోయింది, ఎందుకంటే ఇది 4 into 2 కాబట్టి. ఓకే, 3 అనేది ఈ మూడిట్లో కవర్ అవ్వలేదు, సో ఒక్క పార్ట్ మనం తీసుకున్నాం. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఏం ఆన్సర్ వచ్చింది, 1848. ఓకే, ఆర్ మీరు రెగ్యులర్ పద్ధతిలోనే వెళ్ళండి. ఓకే, 7 8 అంటే 2 cube. ఓకే, 8 is 2 cube, 7 is 7, 11 is 11. దాని తర్వాత ఏంటి, 12 is 2 square into 3. ఓకే, సో వీటి ఎల్సిఎం అంటే అక్కడ కొంచెం క్లియర్ గా రాస్తా, ఇక్కడ మరి ప్లేస్ తక్కువ ఉంది. సరే, ఓకే, ఒకవేళ మీరు కో ప్రైమ్ కనుక మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే మీరు రెగ్యులర్ పద్ధతిలోనే చేయండి. ఓకే, సో ఓకే,
సో ఇక్కడ 7 అంటే 7. ఓకే, 8 అంటే 2 క్యూబ్, అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ తో చూస్తున్నాం. 11 అంటే 11, 12 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3. సో వీటి ఎల్సిఎం అంటే మీరు రెగ్యులర్ పద్ధతిలో ఏం క్యాలిక్యులేట్ చేస్తారు? ఫస్ట్ 2 స్క్వేర్ 2 క్యూబ్ ఉంది, సో ఇక్కడ మనం 2 క్యూబ్ రాసుకోవాలి. 3 ఎక్కడా లేదు, సో మాక్సిమం 3 ఉంది. 7 మరి వేరే చోట లేదు, మాక్సిమం 7 ఉంది, 11. ఓకే, సో దిస్ ఈస్ ద ఎల్సిఎం. సో మనకు వచ్చింది కూడా అదే, 7 ఇంటూ 8 ఇంటూ 11 ఇంటూ 3 చేస్తే మీకు వచ్చేది అదే. దిస్ ఇస్ నథింగ్ బట్ 8. ఓకే, సో మీరు ఇలా క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఏమొచ్చింది మనకు? 1848 అని వచ్చింది. సో 1848 ఎల్సిఎం అయినప్పుడు, ఓకే, ఇక్కడ దాకా క్లియరా? 1848 ఎందుకు వచ్చింది అనేది ఎల్సిఎం? ఎస్ సార్. ఓకే, సో మనకు ఫస్ట్ టైం 9కి ఈ బెల్స్ అన్ని రింగ్ అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అవుతుంది అని అంటే మనం ఏం చెప్పాలి? నెక్స్ట్ అగైన్ 1848 సెకండ్స్ కి అవుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ 9 AM కి అన్ని కలిసి రింగ్ అయ్యాయి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అవుతుంది అన్ని కలిసి రింగ్ అంటే 1848 సెకండ్స్. కరెక్ట్, ఇదే ఎల్సిఎం కదా, ఎందుకంటే మిగతా ఏవి ఉన్నా మళ్ళీ 1848 సెకండ్స్ కి అన్ని కలిసి కొట్టుకుంటాయి. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అన్ని రింగ్ అవుతాయి అంటే సేమ్, ఎందుకంటే సేమ్ ఇంటర్వల్స్ మళ్ళీ 1848, మళ్ళీ 1848. ఓకే, సో ఇది, సో దిస్ ఇస్ క్లియర్ రైట్? ఎస్ సార్. అని వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు 3 hours లో అంటే ఒక 3 గంటలు, సో ఇది ఇలా ఇన్ఫినిటీగా అలా వెళ్ళిపోతుంటాయి, కానీ 3 గంటల్లో ఎన్నిసార్లు మనకి ఇలాంటి ఇన్స్టెన్సెస్ ఉంటాయి? ఓకే, అర్థమైందా? సో ఎన్నిసార్లు మనకి ఇలాంటి ఇన్స్టెన్సెస్ ఉంటాయి అని అంటే, మళ్ళీ ఇంకోటి ఏంటి, అగైన్ అన్నాడు అంటే మళ్ళీ మనం ఫస్ట్ లెక్క పెట్టకూడదు. సో మనం ఏం చేస్తున్నాం? 3 hours అంటే ఎన్ని సెకండ్స్? ఓకే, 3 into 60 minutes into 60 అంటే 180 into 60 అంటే 8 6 48 108 ఇన్ని సెకండ్స్. కరెక్ట్? ఓకే, సో వాడు ఏమడిగాడు? ఇది 3 hours అనుకోకుండా మీరు దీన్ని సేమ్ దాంట్లో ఒకవేళ కనుక తీసుకుంటే 10800. ఓకే, సో 10800 సెకండ్స్ లో ఎన్నిసార్లు 1848 వస్తుందని చెప్పాడు, విచ్ ఇస్ నథింగ్ బట్ డివిజన్. 10800 1848. ఓకే, ఇది మీరు యాక్చువల్ గా చూసుకుంటే మీరు ఇది 10,000 ఉంది, ఇది దిస్ ఇస్ క్లోజ్ టు 2000, సో ఇట్ విల్ బి అరౌండ్ 5 అనేది మనకి క్లియర్ తెలిసిపోతుంది. ఓకే, నేను ఎందుకంటే క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీగా ఉండని చూపించా. సో మీరు మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 8 5s 48, 5 4s 20, 24, 8 5s 40, 42, 5 1s 9248 వచ్చింది. ఓకే, 1284, దాని 6 తీసుకోండి. ఓకే, 6 ఓన్లీ మీరు ఒక ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకున్న 8 6 48, 108. ఓకే, సో దీనికంట, సో మనకి ఏంటి 1080 సెకండ్స్ అనేది ఈ మధ్యలో వస్తుంది. ఓకే, 9248 కి అండ్ వాట్ ఎవర్ దిస్ నెంబర్ ఇస్ దాని మధ్యలో వస్తుంది. సో ఎన్నిసార్లు అయినట్టు? 5, అంటే ఇక్కడ 5 times ఆల్రెడీ అయిపోయింది. 6th టైం అన్ని మాత్రం దే ఆర్ రింగింగ్ ఆఫ్టర్ 3 hours. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ టైమ్స్ విల్ దే టోల్ టుగెదర్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ 3 hours. సో నెక్స్ట్ 3 hours లో ఎన్నిసార్లు అయ్యాయి అంటే ఇదే ఆన్సర్ 5. ఓకే, అర్థమైందా ఈ పార్ట్? ఎస్ సార్, అర్థమైంది. ఓకే, సో నవీన్, చందన్ మీకు అర్థమైందా? సార్ క్లియర్ సార్. ఓకే ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టైప్. ఓకే, సేమ్, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక క్వశ్చన్ అంటే ఒకే కాన్సెప్ట్ క్వశ్చన్స్ రకరకాలుగా ఎలా అడగచ్చు. ఓకే అంటున్నా. ఇందాక మనకు చూసిన కీవర్డ్ ఏంటి? టుగెదర్. సో దాన్ని టుగెదర్ కాకుండా వాళ్ళు సైమల్టేనియస్లీ అని కూడా అనొచ్చు. ఓకే, అంటే కలిసి ఎప్పుడు అవుతున్నాయి అనే అర్థం వచ్చే వర్డ్స్ ఉంటే జస్ట్ థింక్ దట్ ఇట్స్ ఎల్సిఎం. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. ఆన్ అశోక్ మార్క్ 3 consecutive traffic lights change after 36, 42 and 72 seconds respectively. అంటే అశోక్ మార్గ్ అనే ఒక రూట్ లో ఒక ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయి. ఓకే, 3 ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయి. అవి ఏంటి? ప్రతి 36, 42, 72 సెకండ్స్ కి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇఫ్ ద లైట్స్ ఆర్ ఫస్ట్ స్విచ్డ్ ఆన్ ఎట్ 9 AM షార్ప్, అంటే 9 AM కి 3 లైట్స్ మనం స్విచ్ ఆన్ చేసాం. ఎట్ వాట్ టైమ్ విల్ దే చేంజ్ సైమల్టేనియస్లీ? ఓకే, సో మళ్ళీ ఎప్పుడు 3 కలిపి చేంజ్ అవుతాయి అనేది మన క్వశ్చన్. ఓకే,
సో ఎవరైనా వాలంటీర్ చేస్తారా దీనికి? మనం ఇప్పటిదాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్. నవీన్ మీరు చెప్తారా? సరే ఓకే చెప్పమ్మా. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ ఎల్సిఎం గెట్ చేయాలి. ఓకే 36, 42, 72. దానికి ఎల్సిఎం ఎంత వచ్చింది మీరు క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. మీరు కావాలంటే ఇక్కడ 6 ఇదంతా 6 6 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఓకే 42 అంటే ఎంత? 6 7s 42. ఓకే అంటే 2 ఇంటూ 3 ఇంటూ 7. దాని తర్వాత మనకు 72 అంటే 36 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. కరెక్టేనా? 8 9s 72. ఓకే సో దీని ఎల్సిఎం మనకి ఎంత వచ్చింది? 2 అంటే 2 మాక్సిమం ఎంత ఉంది? 2 క్యూబ్ ఉంది. ఓకే 3 మాక్సిమం ఎంత ఉంది? 3 స్క్వేర్ ఉంది. 7 ఓన్లీ 7 ఉంది. అంటే 2 క్యూబ్ 72 ఇంటూ 7 ఎంత వచ్చింది మీకు? 504. గుడ్ 504 ఇస్ ద రైట్ ఆన్సర్. సో 504 సెకండ్స్ ని మనం మినిట్స్ లో కన్వర్ట్ చేసుకోండి. ఎంత ఉంటుంది? ఏం చేస్తారు మీరు? 504 సెకండ్స్ అంటే ఎన్ని మినిట్స్? బై 60 చేసి ఓకే సో 60 అంటే ఎంత వచ్చింది మీకు? 8.4. ఓకే సో ఇది ఎలా చేశారంటే 8.4 అంటే మళ్ళీ మనం 4 ని సెకండ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దీనికంటే బెస్ట్ ఏంటంటే మీరు 6 కాబట్టి 500 కాబట్టి సో దగ్గరలో 60తో మల్టిపుల్ అయ్యే నెంబర్ ఏదో చూసుకోండి. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 60 ఇంటూ 10 అంటే 600. ఓకే ఇంటూ 9 అంటే 540. ఓకే ఇంటూ 8 అంటే ఎంత వస్తుంది? 480. ఓకే సో 480 సెకండ్స్ అంటే మనకు 8 మినిట్స్. కరెక్ట్? సో 480 తర్వాత మిగిలింది ఏంటి? 24 సెకండ్స్. ఓకే సో 8 minutes 24 seconds. మీకు అందుకనే ఆన్సర్ ఏం చేశాడు వాడు? 84 అని కూడా ఒకటి ఇచ్చాడు. మనం డైరెక్ట్ గా 504/60 అని పెట్టామనుకోండి మీకు ఎంత వస్తుంది? 6 10 9 కదా. ఓకే సో మనం 2తో అవుతాం 3తో. ఓకే 6 10s ఇది మనం 6 8 6 48 24 ఉంది. 6 4 24. దాని తర్వాత ఇదేమో 8.4 వచ్చింది. ఓకే కానీ ఇది 8.4 ఏంటి? మినిట్స్. అంటే 0.4 మినిట్స్ అంటే ఎన్ని సెకండ్స్? 1 మినిట్ అంటే 60 సెకండ్స్. సో 0.4 అంటే మనం ఇంటూ 6 చేయాలి అంటే 24 సెకండ్స్. సో చాలా మంది ఏంటి మనకి 8.4 వచ్చిందని వెంటనే ఇది పెట్టేయచ్చు. బట్ దిస్ ఇస్ రాంగ్. మనం మినిట్స్ సెకండ్స్ లో మన మెయిన్ అంటే ఇందాక మీకు చెప్పింది లేకపోతే ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఈ మెట్రిక్ సిస్టమ్ ద్వారా మనం ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి వేరేదేదో పెట్టేయచ్చు. అలా పెట్టకండి. ఓకే మనం మినిట్స్ సెకండ్స్ అవర్స్ వచ్చినప్పుడు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో 8.4 minutes ఈస్ నాట్ ఈక్వల్ టు 8 minutes 4 seconds. 8.4 minutes ఈస్ 8 minutes 24 seconds. సో ఇందాక ఇప్పుడు నవీన్ చేసినట్టు మీకు 8.4 వస్తే మీకు ఐదర్ ఓకే అంటే 8 minutes 0.4 seconds అంటే దీన్ని మళ్ళీ ఇంటూ 60 చేస్తే 6 4 24. సో ఇది మీకు వచ్చేస్తుంది. మీరు ఇలా అన్నా చేయొచ్చు లేకపోతే ఈ పద్ధతిలో అన్న అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ మినిట్స్ తీసేసి ఆ మిగిలిన రిమైండర్ ఏదైతే ఉంటుందో దాన్నన్నా సెకండ్స్ రూపంలో చూపించవచ్చు. సో విచ్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ డూ దట్. బట్ బీ వెరీ కేర్ఫుల్ దట్ డైరెక్ట్ గా మీరు మల్టిప్లై డివైడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ని డైరెక్ట్ గా లైక్ 8 minutes 4 seconds ఈస్ నాట్ ఈక్వల్ టు 8.4 minutes. ఆ పాయింట్ గుర్తు చేసుకోండి. ఓకే మెయిన్ దానికోసమే ఈ ప్రాబ్లం పెట్టాను. ఎందుకంటే మనకు ఎల్సిఎం తెలుస్తుంది, దాని తర్వాత మనకు అన్ని తెలుస్తుంది, బట్ లాస్ట్ లో ఇలాంటివి మిస్ అవుతాయి అండ్ దే డెఫినెట్లీ పుట్ దిస్ ఆన్సర్. అంటే 8.24 పెడతారు, ఇది డెఫినెట్ గా పెడతారు అండ్ చాలా మంది ఇది పెట్టేస్తారు. ఎందుకంటే 8.4 అనగానే ఆ 0.4 ని సెకండ్స్ రూపంలో కన్వర్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా అలాగే మైండ్ లో లేకపోతే 8.40 seconds అని కూడా పెడతారు కొందరు. అంటే ఆన్సర్ దే కెన్ గివ్ లైక్ 8.40 8.04 అండ్ 8.24. రైట్ ఆన్సర్ ఇది అనేది గుర్తు చేసుకోవాలంటే మీరు ఆ మినిట్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే
సో ఇది క్లియర్ గా ఇది క్లియరా అందరికి? అర్థమైందా ఈ ప్రాబ్లం? హలో, ఎస్ సార్ అయింది. ఓకే. సో ఇదేంటంటే ప్రాక్టీస్ అమ్మా. ఓకే, మనం ఇలాంటి ఒక 10 చేస్తే మనకి ఇప్పుడు వాట్సాప్ ఇవాళ మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇవాళ నుంచి రోజుకి ఒక 2 or 3 ప్రాబ్లమ్స్ నేను వాట్సాప్ లో పెడుతూ ఉంటాను అరౌండ్ దీస్ థింగ్స్. డూ రిజాల్వ్ ఇట్. ఓకే, మనకు ఇంకొక 2 minutes ఉంది. లెట్స్ ట్రై టు డూ దిస్. ఓకే, సో ఇది కొంచెం మనం వర్డింగ్ లో అంటే క్యాట్ లో ఏంటంటే మెయిన్ వాళ్ళు వర్డింగ్ లో కొంచెం అంటే కుడ్ బి అని అంటే ఒక రకంగా ఉంటుంది, మస్ట్ బి అని అంటే ఒక ఆన్సర్ ఒక రకంగా ఉంటుంది. సో మనం ఈ క్వశ్చన్ చదివేటప్పుడు క్లియర్ గా ఎవ్రీ వర్డ్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట క్వశ్చన్ లో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఈ ప్రాబ్లం తీసుకుంటే హౌ మెనీ టైమ్స్ విల్ దే టాల్ టుగెదర్ అగైన్. అగైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 hours లో ఓకే ఇక్కడ 3 hours అయింది అనుకుందాం. ఓకే, 0 to 3 hours వాడు అగైన్ అన్నాడు. అగైన్ అంటే మనం ఓన్లీ ఇదే లెక్క పెడుతున్నాం 1 2 3 4 5 అని 5 చెప్పాం. వాడు అగైన్ కాకుండా ఇన్ టోటల్ అని అన్నాడు అనుకోండి, అంటే ఈ ఫస్ట్ టైం లెక్క పెట్టి ఫస్ట్ టైం అన్ని కలిసి రింగ్ అయ్యాయి కదా, అది కూడా మనం లెక్క పెట్టాలి. అప్పుడు ఆన్సర్ 6 అవుతుంది. అర్థమైందా? సో అగైన్ అనడం వల్ల ఏమైందంటే ఈ ఫస్ట్ ది కౌంట్ చేయకండి, మళ్ళీ అయిన ఏవైతే అకరెన్సెస్ ఉన్నాయో అవి ఒక్కటే కౌంట్ చేయండి అనేది ఇంపార్టెంట్ కీవర్డ్. టుగెదర్ అనేది మనం ఎలా అయితే ఎల్సిఎం కి ఫైండ్ అవుట్ చేసామో, అగైన్ అన్న వర్డ్ ఏంటంటే వాడు మళ్ళీ ఎన్నిసార్లు అయ్యాయి అని అడుగుతున్నాడా లేకపోతే టోటల్ ఎన్నిసార్లు అయ్యాయి అని అడుగుతున్నాడా అనేది ఇంపార్టెంట్. సో నేను ఇదే క్వశ్చన్ అగైన్ కాకుండా హౌ మెనీ టైమ్స్ విల్ దే టోల్ టుగెదర్ ఇన్ టోటల్ ఇన్ ద నెక్స్ట్ ఇన్ ద 3 hours ఫ్రమ్ 9 to 12 AM. ఇక్కడ నెక్స్ట్ 9 to 12 AM అని అన్నాడు అనుకోండి, ఇలా అన్నాడు అనుకోండి. ఓకే, సేమ్ క్వశ్చన్ ఆల్మోస్ట్, కానీ ఈ కీవర్డ్ మారిపోవడం వల్ల ఏమవుతుంది, ఇన్ టోటల్ అడిగాడు కాబట్టి ఫస్ట్ టైం 9 o'clock ఎప్పుడైతే అన్ని కలిసి కొట్టుకున్నాయో అది కూడా మనం కౌంట్ చేయాలి కాబట్టి అప్పుడు ఆన్సర్ 6 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఓకే ఓకే 7:30 అయిపోయింది. ఫైన్. సో మనకు క్లాస్ టైం అయిపోయింది కాబట్టి విల్ టేక్ దిస్ అప్ టుమారో. ఓకే, సో నేను మీకు వాట్సాప్ లో మనకి ఇంకా కొన్ని 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐ యాడ్ ఫ్యూ మోర్ ప్రాబ్లమ్స్ ఫర్ టుమారో. సో రేపంతా మనం ఏంటంటే ఎక్కువగా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీదే పెడదాం. ఓకే, అండ్ రేపు సండే కాబట్టి మనకు కొంచెం ఎక్కువ టైం ఉంటుంది, వీ కెన్ డిస్కస్ ఫర్దర్. సో ఇవాళ నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఐ విల్ కీప్ పేస్టింగ్ ఆన్ వాట్సాప్. మీరు ఎప్పుడు వీలవుతే అప్పుడు ఆన్సర్ చూసి సారీ క్వశ్చన్ చూసి వేరే వాళ్ళ ఆన్సర్స్ చూడకుండా యూ ట్రై టు రిజాల్వ్ ఇండిపెండెంట్. ఎవరో ఆల్రెడీ ఆన్సర్ పెట్టినా డోంట్ లుక్ ఎట్ ద ఆన్సర్. వాళ్ళ ఆన్సర్ తప్పు అయి ఉండొచ్చు. ఓకే, లేకపోతే నేను కూడా తప్పు అయి ఉండొచ్చు. ఓకే, సో మీరు సాల్వ్ చేసి మీకు ఆన్సర్ వస్తేనే యూ బిలీవ్ దట్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఓకే, సో అది చేద్దాం. సో ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ వి క్లోజ్ టుడేస్ సెషన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఎనీథింగ్ విచ్ యూ వాంట్ మీ టు రిపీట్ టుమారో? నో సార్. ఓకే, ఓన్లీ ప్రాక్టీస్ అమ్మా. సో ఇవాళ మీకు టైం ఉంటుంది, రేపు సాటర్డే కదా, సారీ. యా, సో ఇవాళ మీకు టైం ఉంటుంది కాబట్టి లైక్ నేను ప్రాబ్లమ్స్ పెడుతుంటాను, కీప్ రిజాల్వింగ్ ఇట్. ఓకే, సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ వర్కింగ్, అంటే ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ గ్రూప్ లో? 3 స్టూడెంట్స్ అయినా వర్క్ చేస్తున్నారు ఎవరన్నా? స్టూడెంట్ సార్ నేను. ఓకే ఓకే, అండ్ కాలేజ్కి వెళ్తున్నారా లేకపోతే ఆన్లైన్ అవుతుందా మీకు ఇప్పుడు? ఆన్లైన్ సార్. ఆన్లైన్. ఓకే, వెరీ గుడ్. సో మీరు పక్కన ఒక బుక్ పెట్టుకోండి. మీరు ఆన్లైన్ అదే మీ క్లాసెస్ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు మధ్యలో వాట్సాప్ చూస్తూ ఉండండి. నేను అందులో క్వశ్చన్స్ ఉంటాయి, ట్రై టు సాల్వ్ ఇట్. ఓకేనా సార్? కొంచెం ఎక్కువ పెట్టండి సార్ ప్రాబ్లమ్. పెడతా, అదే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ప్రాబ్లం. ఇంకా మీరు ఇప్పుడు చూసారు కదా, రోజుకు ఒక 2-3 అన్నా పెడుతుంటా. ఎందుకంటే ఇప్పటిదాకా మనం కాన్సెప్ట్స్ చదివాం, ఇప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ కాబట్టి యూ విల్ గెట్ ఎ లాట్. ఓకే, రోజుకు ఒక 3-4 అన్నా పెడతా. ఓకే, మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఐ కెన్ ఇంక్రీజ్ ఇట్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే అయితే మరి థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. లెట్స్ మీట్ అగైన్ టుమారో. బాయ్. ఓకే సార్. బాయ్.